Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. వెండితెరపై మెరవాలన్నది ఆమె కళ, హీరోయిన్ కావాలన్నది ఆమె ఏకైక లక్ష్యం. కానీ లక్ష్యం వైపు అడుగులు వేసే క్రమంలో ప్రేమ వైపు వేసిన ఓ తప్పటడుగు ఆమె జీవితాన్ని ముగించేసింది. యూట్యూబర్ కోమలి కథ వెనుక ఎంతో విషాద గాథ దాగి ఉంది. విశాఖపట్నం పాత గాజువాకలో ఉన్నటువంటి సమయంలోనే కోమలికి నటన పైన అమితమైనటువంటి ఆసక్తి కలిగింది. ఆ ఆశయం ఎంతో బలంగా ఉందంటే ఎవరికీ చెప్పకుండా రాత్రికి రాత్రే ఇంటి నుంచి వెళ్ళిపోయి విజయనగరంలోని స్నేహితురాలి ఇంట్లో తలదాచుకుంది. ఆనాటి ఆ చిన్నారి కోరిక నేడు ఒక విషాద ముగింపునకు దారితీస్తుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. అనకాపల్లి జిల్లా నాగులపల్లికి చెందిన ఈ కుటుంబం పిల్లల చదువుల కోసం పాత గాజువాకలో స్థిరపడింది. తండ్రి తులసీరావు పెద్దబయలులో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. కూతురి ఆశయాన్ని ఆ తల్లిదండ్రులు అడ్డు చెప్పలేకపోయారు. తల్లి వరలక్ష్మి కోమలి ఇష్టాన్ని గౌరవించి గాజువాకలోని ఒక యాక్టింగ్ స్కూల్లో కూడా చేర్పించారు. తన కళ్ళ ముందే కూతురు గొప్ప నటిగా ఎదుగుతుందని ఆ తల్లి ఎన్నో ఆశలు కూడా పెట్టుకుంది. చదువుతో పాటు నటనలో మెలకువలు నేర్చుకున్న కోమలి ఏడాది క్రితమే ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కు మకాం మార్చింది. మణికొండ చిత్రపురి కాలనీలో ఉంటూ మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతూనే పార్ట్ టైం యూట్యూబర్గా తనకంటూ ఒక గుర్తింపు కూడా తెచ్చుకుంది. కానీ ఇదే చిత్రపురి కాలనీ ఆమె జీవితంలో చీకటి అధ్యాయానికి వేదిక అవుతుందని ఎవరూ అనుకోలేదు. కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలోనే అఖిల్ రెడ్డి అనే యువకుడు కోమలి జీవితంలోకి ప్రవేశించాడు. ఇద్దరూ ప్రేమలో ఉన్నారనుకుంటున్న తరుణంలో అఖిల్ మరొక అమ్మాయితో కూడా ప్రేమాయణం నడిపిస్తున్నాడని నిజం కోమలి తెలుసుకోలేకపోయింది. ఆ తర్వాత తెలిసింది. తనను కాదని వేరే అమ్మాయితో అఖిల్ ఉంటాడని ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఒకేసారి ఇద్దరిని ప్రేమిస్తూ అఖిల్ ఆడినటువంటి ఈ డబుల్ గేమ్ ఒక నిండు ప్రాణాన్ని ఇప్పుడు బలి తీసుకుంది. చనిపోయే ముందు కోమలి రాసిన చివరి లేఖ ఇప్పుడు ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తోంది. అతను నావాడు కాదని తెలుసు, కానీ నాలో ఒక చిన్న భాగం ఇంకా అతను వస్తాడని ఆశిస్తోంది అంటూ ఆమె రాసిన మాటలు ఆమె వేదనకు అద్దం పడుతున్నాయి. నేను వెనక్కి తిరిగి నడిచిన క్షణంలో అతను వచ్చి నన్ను వెతికితే ఏంటి పరిస్థితి అన్న భయంతోనే ఆమె తనువు చాలించింది. విశాఖలో హాస్టల్లో చదువుతున్న తమ్ముడు, ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న తండ్రి ఇప్పుడు కోమలి లేని లోటును తట్టుకోలేకపోతున్నారు. తన ప్రాణాన్ని బలికొన్నటువంటి అఖిల్ రెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబం ఇప్పుడు డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం అఖిల్ మరియు అతని కుటుంబం పరరెలో ఉన్నారు. ఒక వర్ధమాన నటి కావలసిన కోమలి ప్రేమించిన వాడి మోసం కారణంగా ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం అందరినీ కలిచివేస్తోంది. ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలంటూ కూడా చాలామంది కోమలి బలవన్మరణం తర్వాత కామెంట్లు కూడా చేస్తున్నారు. కోమలికి ఎంతో భవిష్యత్తు ఉంది, అద్భుతమైనటువంటి ఫ్యూచర్ ఉంది. ఒకవైపు చదువులో రాణిస్తుంది, మరొక వైపు యూట్యూబర్గా ఇప్పుడిప్పుడే తను గిటాన్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఒక మంచి సెలబ్రిటీ అయ్యేటువంటి అవకాశం కూడా తనకు ఉండేది. ఒక మంచి లైఫ్ ముందు కనిపిస్తుంది. కానీ తనకు జరిగినటువంటి ఈ యొక్క పరాభవం, ప్రేమ మోసం తన జీవితాన్ని కప్పేసింది. తన ఆలోచన పరిధిని కమ్మేసింది. ఫలితంగా కోమలి ఇక ఈ లోకంలో లేకుండా పోయింది. ఏదేమైనా ఈ ఘటన ప్రస్తుతానికి ఇంకా అందరి మధ్యలో పూర్తిగా ఒక విషాదాన్ని అయితే నింపుతూ ఉంది.